హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 1 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ సుందరి సుజాత. మిస్ వరల్డ్ పోటీలు మే 31న ఫైనల్స్ నిర్వహించడం జరిగింది. ప్రపంచ సుందరిగా సుజాత నిలిచింది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ అసెట్ తెరాజ్, అలాగే రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్ మాజా క్లాజ్డా, అలాగే మూడవ రన్నరప్గా మార్టినిక్ భామ ఆరలీ జోచిమ్. అలాగే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO వచ్చేసి జూలియా మార్లే. హైదరాబాద్లోని హైటెక్స్లో మే 31న ఈ మిస్ వరల్డ్ ఫినాలే నిర్వహించడం జరిగింది. మిస్ వరల్డ్ ఇవి 72వ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో నిర్వహించడం జరిగింది. మొదటిసారిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా ప్లిస్కోవా 2024కి సంబంధించి మిస్ వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా కిరీటాన్ని అలంకరించడం జరిగింది. 8.5 కోట్ల ప్రైజ్ మనీ కూడా అందనుంది ఈ ప్రపంచ సుందరికి. అలాగే థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న తొలి భామగా నిలిచారు. భారతదేశం తరపున మిస్ వరల్డ్ 2025లో ప్రాతినిధ్యం వహించిన 21 ఏండ్ల నందిని గుప్తా టాప్ 20 వరకే వెళ్ళగలిగింది. ఈమె రాజస్థాన్లోని కోటాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నందిని గుప్తా మోడల్, అలాగే నటి కూడా. ముంబైలోని లాలా లజపత్ రాయ్ కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేస్తుంది. బ్యూటీ విత్ ఏ పర్పస్లో భాగంగా ప్రాజెక్ట్ ఏక్తాను చేపట్టింది. అలాగే దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తుంది నందిని గుప్తా. అలాగే ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఇంకొక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మానవతావాది సోనూ సూద్. బాలీవుడ్ నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ 2025 ఫైనల్ వేడుకలో ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డును అందజేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆపదలో ఉన్న వారికి సోనూ సూద్ చేసిన సహాయానికి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ అవార్డుతో గౌరవించింది. మానవతావాది అవార్డును బాలీవుడ్ సినీ నటుడు సోనూ సూద్కు అందించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జూన్ 1న అంటరానితనం నేరాల చట్టం 1955 అమల్లోకి వచ్చింది. పూర్వం భారత సమాజంలో దురాచారాల్లో అంటరానితనం ఒకటి. దీన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని, అస్పృశ్యతను నిషేధించడం జరిగింది. దీన్ని అమలు చేసేందుకు పార్లమెంటు అంటరానితనాన్ని నేరాల చట్టం 1955ను రూపొందించింది. ఇది జూన్ 1న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అంటరానితనం నేరాల చట్టం 1955ను జూన్ 1న నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అందరూ సమానులే అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. ఇది మే 8న పార్లమెంటు ఆమోదించగా అంటరానితన చట్టం 1955 జూన్ 1న అమల్లోకి వచ్చింది. 1976 సెప్టెంబర్ 2న ఈ చట్టాన్ని సవరించి పౌర హక్కుల రక్షణ చట్టంగా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా పేరు మార్చడం జరిగింది. ఇది మనకు కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంటు. అలాగే ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 17కి సంబంధించి అంటరానితనం అనేది ఉంటుంది. చూసుకోండి, చాలా ఇంపార్టెంటు. ఫండమెంటల్ రైట్స్లలో అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.
అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆసియా అథ్లెటిక్స్ ముగించిన భారత్. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. మొత్తం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్య పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలోనే మొదటిసారిగా 8 స్వర్ణాలు గెలుచుకుంది భారతదేశం. అలాగే గతేడాది జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్ కనుక చూసినట్లయితే గత టోర్నీ ప్రదర్శనను 6 స్వర్ణాలు సహా 27 పతకాలతో ఈసారి అధిగమించింది. చైనా అలాగే జపాన్ తొలి 3 స్థానాలలో నిలిచాయి. మన దేశం వచ్చేసి రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఎలన్ మస్క్కు ట్రంప్ వీడ్కోలు. అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్కు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలకడం జరిగింది. ఆపరేషన్ షీల్డ్. పాకిస్తాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల మనము చాలా చూసాము ఆపరేషన్ సింధూర్ అని. అలాగే ఇది ఎందుకు చేపట్టడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రదాడి నేపథ్యంలో మన దేశం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. సో దానికి సంబంధించి మాక్ డ్రిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటిదే ఆపరేషన్ షీల్డ్ కూడా. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్లలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఈ డ్రిల్ను నిర్వహించడం జరిగింది. యుద్ధ సమయంలో సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను తెలుసుకునేందుకు దీనిని నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు.